గుజరాత్ అహ్మదాబాద్ లో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులపై బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్లు దింపింది. అహ్మదాబాద్ 3 రోజుల కిందట తెల్లవారుజామున పోలీసులు కూంబింగ్ ఆపరేషన్లు చేస్తూ 400కు పైగా అక్రమ వలసదారులను గుర్తించారు. వారిని వలస కేంద్రాలకు, జైళ్లకు తరలించారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి నగరంలో ఉంటున్న వారిని ఇళ్లు ఖాళీ చేయించారు. బంగ్లాదేశీయులు ఇన్నాళ్లు ఉన్న ఇండ్లను వందలాది జేసీబీలతో కూల్చేశారు. గుజరాత్ లోని సూరత్ సహా పలు నగరాల్లోనూ ఇలాంటి బుల్డోజర్లు కూల్చివేతల ఆపరేషన్లు ఇంకా కొనసాగుతున్నాయి. గుజరాత్ అహ్మదాబాద్ లో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీలపై బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్లు దింపింది. అహ్మదాబాద్ 3 రోజుల కిందట తెల్లవారుజామున పోలీసులు కూంబింగ్ ఆపరేషన్లు చేస్తూ 400కు పైగా అక్రమ వలసదారులను గుర్తించారు. వారిని వలస కేంద్రాలకు, జైళ్లకు తరలించారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి నగరంలో ఉంటున్న వారిని ఇళ్లు ఖాళీ చేయించారు. బంగ్లాదేశీయులు ఇన్నాళ్లు ఉన్న ఇండ్లను వందలాది జేసీబీలతో కూల్చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, గుజరాత్ లో అక్రమంగా ఉంటున్న 500 మంది పైగా బంగ్లాదేశీలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరిలో సూరత్ లో ఏప్రిల్ 25న రాత్రిపూట నిర్వహించిన ఆపరేషన్ లో 100 మందికి పైగా వ్యక్తులు పట్టుబడ్డారని అధికారులు తెలిపారు. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఎస్ఓజీ, క్రైమ్ బ్రాంచ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, ఏహెచ్టియు, స్థానిక పోలీస్ విభాగాల సహకారంతో గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్ లో తనిఖీలు చేశారు. తెల్లవారుజామున 450 మంది పైగా అక్రమ వలసదారులను అదుపులో తీసుకున్నారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా భారతదేశంలోకి ప్రవేశించారని, అలాగే నకిలీ పత్రాలను ఉపయోగించి దేశంలో నివసిస్తున్నట్లు అధికారులు తేల్చారు. అయితే వారు చట్టవిరుద్ధంగా భారతదేశంలోకి ప్రవేశించారు, నకిలీ పత్రాలతో నివసిస్తున్నారని కూడా అధికారులు తేల్చారు. దర్యాప్తు తర్వాత వాళ్లను బంగ్లాదేశ్ కి తిరిగి పంపిస్తామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ఓజీ రాజీవ్ సింగ్ నకుము తెలిపారు. అహ్మదాబాద్ లో ఏప్రిల్ 26వ తేదీన తెల్లవారుజామున 3 గంటలకు ఆపరేషన్ మొదలు పెట్టారు. చందోలా ప్రాంతంలో ఎలాంటి పత్రాలు లేని 400 మంది పైగా వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నామని కూడా చెప్పారు. పహల్గామ్ లో టెర్రరిస్టుల దాడి తర్వాత పాకిస్తాన్ పై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా ఉంటున్న పాకిస్తానీలు ఎందరున్నారో తేల్చి వారిని తిరిగి పాకిస్తాన్ కు పంపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లు మాట్లాడి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ లో ఉంటున్న పాకిస్తాన్ వలసదారులను వెతికి పనిలో పడ్డాయి అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలు. అయితే ఈ క్రమంలో పోలీసులు గుజరాత్ లో పోలీస్ ఆపరేషన్ చేపట్టగా 500 మంది పైగా అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీలను గుర్తించారు. ఇక మనం ప్రత్యేకంగా వెస్ట్ బెంగాల్ గురించి చెప్పుకోవాల్సి ఉంది. సో ప్రస్తుతం గుజరాత్ లో మొదలు పెట్టారు. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సర్కార్, దీదీ సర్కార్ ఇంకా మొదలు పెట్టిందో లేదో తెలియదు. కానీ ఎందుకంటే పశ్చిమ బెంగాల్ లో రోహింగ్యాలు, ఎస్పెషల్లీ బంగ్లాదేశీలు మైగ్రెంట్స్ ని ఎక్కువగా మమతా బెనర్జీ ప్రోత్సహిస్తుందని ఆమె పైన పలు ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఓటు బ్యాంకు కోసము ఓవర్ నైట్ అందరికీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, అలాగే గ్యాస్ సిలిండర్ కనెక్షన్ అన్ని ఇలా ప్రభుత్వం తరఫున రావాల్సినవన్నీ ఉచితంగా ఇప్పిస్తుందని, కేవలం ఓటు బ్యాంకు కోసము బంగ్లాదేశీలను ఎంకరేజ్ చేస్తుందంటూ కూడా ఆమె పైన ఆరోపణలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాకిస్తానీలు ఎంతమంది ఉన్నారు, వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే మన రాష్ట్రం నుంచి 208 మంది ఉన్నారు. సో ఈ రోజు వరకే లాస్ట్ గడువు వాళ్ళకి, అందరు ఎక్కడి వాళ్ళు అక్కడ ఇప్పటికే చాలా మంది కూడా తిరిగి పంపించేశారు. కొంతమందికి ఏమైనా ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఈ రోజు వరకు కూడా పోలీసులు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో మొత్తానికి దేశం మొత్తం కూడా ఇప్పుడు జల్లడ పడుతున్నారు ఎక్కడెక్కడ ఎవరున్నారు అనేది. కానీ బంగ్లాదేశీలు గుజరాత్ లో దాదాపు 500 మందికి పైగా ఉండడమే ఇప్పుడు మన హైదరాబాద్ లో ఇటు రోహింగ్యాలు ఉన్నారు. ఇదే బంగ్లాదేశ్ లో విపరీతమైన ఓల్డ్ సిటీలో చాప కింద నీరులా కూడా వాళ్ళు రోజు రోజుకి కూడా హెవీ క్రౌడ్ అనేది పెరుగుతుంది అనేది కూడా మరోవైపు వాదన ఉంది. ఇంకా ఆల్మోస్ట్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అయితే దాదాపు 30% వీళ్లే ఓటు బ్యాంక్ మారారనేది కూడా మరో నానుడి ఉంది. సో మొత్తానికి గుజరాత్ పోలీసులు అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయితే బుల్డోజర్లు దింపి వాళ్ళని పోలీసులు కూంబింగ్ ఆపరేషన్లు చేస్తూ ప్రత్యేక వలసదారులను కూడా గుర్తిస్తున్నారు. వారిని ప్రత్యేక శరణార్థి శిబిరాలకు అయితే తరలిస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. స్పందన, రైట్. అంటే ఏంటి, ఇప్పటికే అహ్మదాబాద్ లోని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇళ్లపై ప్రభుత్వం బుల్డోజర్లు దింపినట్టు తెలుస్తోంది. కాబట్టి ఇంకా గుజరాత్ లోని ఏ రాష్ట్రాల్లో కూల్చివేతల ఆపరేషన్లు కొనసాగే అవకాశాలున్నాయి శ్రీచర్?
ప్రస్తుతానికైతే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు జారీ చేసింది ఏ రాష్ట్రాల్లో పాకిస్తానీ పౌరులు ఉన్నారని. సో ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఇప్పుడు గుజరాత్ లో పాకిస్తానీల కంటే ఎక్కువ బంగ్లాదేశ్లే ఉండడము అది ర్యాండమ్ గా జరిగిందా లేకపోతే మొదటి నుంచి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా ఈ విషయం అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కూడా పాకిస్తానీలు ఎవరెవరైతే ఉంటున్నారో వారిని తిరిగి వాగా అటారీ బార్డర్ ద్వారా తిరిగి పాకిస్తాన్ లోకి పంపించేస్తున్నారు. సో ప్రస్తుతం ఓన్లీ దేశంలోనే మొదటగా బంగ్లాదేశీలు అక్రమ వలసదారులు గుజరాత్ లోనే ఐడెంటిఫై అయ్యారు. సో పశ్చిమ బెంగాల్లో ఎన్ని వేల మంది అవుతారనేది కూడా ఒక క్వశ్చన్ అయితే అరైజ్ అవుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.